నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. 95వ వార్డులో భూ కబ్జాలు హాట్ టాపిక్ గా మారాయి. ఆక్రమణ మరక ఎమ్మెల్యే పంచకర్లకు ఆపాదిస్తూ వచ్చిన కథనాలపై జన సైనికులు కస్సుమంటున్నారు. భూ ఆక్రమణలు అవాస్తవమని, దీన్ని వెనక్కు తీసుకుని బేషరతుగా ఎమ్మెల్యేకు క్షమాపణలు చెప్పాలని 95వ వార్డు జనసేన అధ్యక్షుడు కంచిపాటి మధు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అక్రమాలకు, కబ్జాలకు, అవినీతికి ఆమడ దూరంలో ఉండే మా ఎమ్మెల్యేపై బురద చల్లటం సరికాదని, అటువంటి వారిని ఆయన ప్రోత్సహించారని స్పష్టం చేశారు. జన సైనికులు ఎవరైనా కబ్జాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకునే వ్యక్తి ఎమ్మెల్యే రమేష్ బాబు అని ఆయన పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. నేను మీ కంచిపాటి మధు, 95వ వార్డు జనసేన పార్టీ అధ్యక్షుడిని. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణాలు ఏంటంటే, శివనాపల్లి సర్వే నంబర్ 24లో గత కొన్ని రోజులుగా కొంతమంది ఆక్రమణదారులు, అలాగే బయట నుంచి వచ్చే చాలామంది కూడా సర్వే నెంబర్ 24లో చివనపల్లి ఒక స్థలంలో గవర్నమెంట్ ల్యాండ్లో పాకల రూపంలో వేయడం జరిగింది. దానికి కొంతమంది లోకల్గా ఉన్న వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ కొమ్ము కాస్తూ దానికి ఒక రేటు పెట్టి 1000 రూపాయల నుంచి 10,000 వరకు ఒక రేటు పెట్టి మీరు పాక వేసుకోండి అని చెప్పి కొంతమందిని ప్రలోభం పెట్టి అక్కడ పాకలేసే విధంగా తయారు చేశారు. సుమారుగా 1 నుంచి మొదలయ్యి 200-300 పాకలు అక్కడ మాకు ఇల్లులు లేవు, మాకు భూములు లేవని చెప్పేసి ఉద్దేశంతో పాకలు వేయడం జరిగింది. దీన్ని మీడియా దృష్టికి కూడా చాలామంది కూడా మీడియాలో కథనాలు రాయడం కానీ, ఇలాగ పాకలేస్తున్నారు, గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా అవుతుంది, ఎమ్మెల్యే గారు చూడట్లేదా, ఎంఆర్ఓ గారు చూడట్లేదా అనే ఆరోపణలు కూడా చాలా వరకు వచ్చినాయి. ఈ సందర్భంలో మా నాయకుడు అసెంబ్లీ సమావేశాల్లో ఉండేటప్పుడు కానీ, బయట పని పరిస్థితులు ఉండేటప్పుడు కానీ కొంతమంది మా జనసేన పార్టీ పైన కూడా ఆరోపణలు చేయడం జరిగింది. మేము ఈరోజు మాట్లాడుతున్నాం, సంక్షేమంలో కానీ, అభివృద్ధిలో కానీ, ప్రజల కష్టాల సుఖాల్లో కానీ ఎవరైనా అద్భుతంగా పాలన చేస్తారంటే కూటమి ప్రభుత్వంలో మా పెందుతు నియోజకవర్గం పంచకర్ల రమేష్ బాబు గారు అని చెప్పేసి ముక్త కంఠంతో మీ అందరూ కూడా చెప్తున్నాం ఈరోజు. కానీ ఇటువంటి గవర్నమెంట్ ల్యాండ్లలో పాకలు వేసేవి కానీ, ఎవరైనా కూడా గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జా చేసే విధానంలో కానీ మా నాయకుడు, మా ప్రీతమ నాయకులు పంచకర్ల రమేష్ బాబు గారు ఏనాడు కూడా సొంత పార్టీ వ్యక్తులకు కూడా తోలు తీసేస్తాం, ఇలాంటి పనులు చేస్తాయని చెప్పే సందర్భం చాలా మేము చూసాం. కానీ ఈరోజు స్వయంగా ఈ 300 పాకల్లో కూడా గత శనివారం ఎంఆర్ఓ గారు యాక్షన్ తీసుకొని జేసీబీలు, లారీలు పట్టుకొని వెళ్ళి అక్కడున్న గవర్నమెంట్ ల్యాండ్లు ఏవైతే పాకలు ఉన్నాయో ఆ పాకలన్నింటినీ వాళ్ళు ఏదైతే స్థావరంలో మెటీరియల్ కొట్టారో ఆ మెటీరియల్ని కూడా మొత్తం క్లీన్ చేసి ఆ ల్యాండ్లో ఒక బోర్డు కూడా పెట్టి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి బోర్డు పెట్టి కూడా ఎంఆర్ఓ గారు క్లియర్ చేసి కలెక్టర్ గారికి ఒక నివేదిక ఇవ్వడం కూడా జరిగింది. అయితే దీనిలో భాగంగా అందరు పాకలు తీసేశారు. జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు పాకలు మాత్రం అక్కడ వదిలేశారని చెప్పి మా పార్టీ పైన, మా నాయకుడి మీద తప్పుడు రాతలు, నేను పేరు చెప్పను కానీ ఒక పేపర్లో తప్పుడు రాతలు రాశారు. దీన్ని మీరు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకనంటే ఒక అభివృద్ధి, ఒక సంక్షేమం, ఒక మంచి విజన్ మీద నడుస్తున్న ఒక నాయకుడి మీద ఏదో రకంగా మచ్చ వేయాలని, ఏదో రకంగా ఒక చెడ్డ పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో ఇటువంటి తప్పు రాతలు రాస్తున్నారు. మేము మీకు చెప్తున్నాం, ఇది కనుక మీరు ముందుగా ఎలాగ కానీ చేస్తే మా నాయకుడు తప్పు లేకుండా మా నాయకుడి మీద కానీ మా మీద కానీ మీరు చూపించండి. చూపించిన తర్వాత తప్పు ఉంటే మేము సరిదిద్ది దాన్ని అధికారులతో మేము క్లియర్ చేస్తాం. అంతేగాని ఏమీ తెలియకుండా మా నాయకుడి మీద తప్పుడు రాతలు రాస్తే మాత్రం ఉపేక్షించేది లేదని చెప్పేసి ఈ మీడియా ముఖంగా మీ అందరూ తెలియదు. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరాఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా ఢమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరాఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.